లక్నోలో ఫాగ్ కారణంగా 4వ టీ20 మ్యాచ్ రద్దు కావడంతో దక్షిణాఫ్రికా టూర్ ఊహించని ముగింపుకు వచ్చింది. ఇప్పుడు ఇరు జట్లు అహ్మదాబాద్ చేరుకున్నాయి. ఇక్కడే 5 మ్యాచ్ల సిరీస్ చివరి పోరాటం జరగనుంది. 4th టీ20 మ్యాచ్ రద్దు కావడంతో ఈ సిరీస్ను భారత్ గెలిచే అవకాశం ఇంకా ఉంది. అలాగే వరుసగా 14వ సిరీస్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇక దక్షిణాఫ్రికాకు మాత్రం ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ను సమం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ సిరీస్ విజయమా లేదా సమమా అనే ప్రశ్నకు సమాధానం చెప్పనుంది. ఈ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా అది పెద్ద సమస్య పవర్ ప్లే స్టార్. టాప్ ఆర్డర్ పెద్ద కుప్పకూలిపోవడంతో మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా ఓడితే 2025 వరల్డ్ కప్ తర్వాత దక్షిణాఫ్రికాకి ఇది 29 టీ20 మ్యాచ్లో 19 ఓటమి అవుతుంది. వరల్డ్ కప్ ముందు భారత్ పరిస్థితితో తమ బెస్ట్ టైం లేదని దానిపై క్లారిటీ తెచ్చుకోవడమే ఈ మ్యాచ్ లో వారి ప్రధాన లక్ష్యం. 5th టీ20 మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ వేదికపై ఇటీవల జరిగిన డొమెస్టిక్ టీ20 మ్యాచ్లో హై స్కోరింగ్ మ్యాచ్లో సాగాయి. ఆరంభంలో పేసర్లు కొద్దిగా సహాయం ఉండొచ్చు. రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం కూడా కనిపించే అవకాశం ఉంది. మొత్తానికి 5th టీ20 మ్యాచ్లు బ్యాటింగ్ అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాయి. భారీ స్కోర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా విషయానికి వస్తే శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే 4th టీ20 మ్యాచ్కి ముందు ప్రాక్టీస్ సెషన్లో గిల్లీకి టో ఇంజరీ రావడంతో జట్టు ఎలాంటి రిస్క్ తీసుకోవడం సిద్ధంగా లేదు. గిల్లీ మ్యాచ్లో ఆడకపోతే ఓపెనింగ్పై ఆసక్తి పెరిగింది. సంజు శాంసన్ ఓపెనర్గా దిగుతాడు అన్నది పెద్ద చర్చ. టీ20లో సంజు శాంసన్ ఓపెనర్గా చాలా బాగా రాణిస్తున్నాడు. సంజు శాంసన్ అభిషేక్ శర్మ పేరు టీ20లో ఇండియాకి బెస్ట్ ఓపెనింగ్ పేరుగా ఉంటుంది. మరోవైపు అభిషేక్ శర్మ వేగంగా పవర్ ప్లేలో 30-40 పరుగులు చేస్తూ మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. కానీ ఆ స్టార్ట్ను బిగ్ స్కోర్గా మార్చడం మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. ఈ మ్యాచ్లో అయినా ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా మరియు తిలక్ వర్మ చాలా కాన్స్టెంట్గా రన్స్ చేసి జట్టుకు బలంగా నిలుస్తున్నారు. ఫస్ట్ ఓవర్లలో శివం దుబే, జితేంద్ర శర్మ లాంటి బ్యాటర్లు కూడా రాణించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఫినిషింగ్ ఇంపాక్ట్ వస్తేనే భారత్ భారీ స్కోర్ వైపు వెళ్ళగలదు. ఈ మ్యాచ్ లో భారత్ అభిమానులు చూపొంది సూర్యకుమార్ యాదవ్ మీద. ఈ ఏడాది ఇప్పటి వరకు సూర్యకుమార్ 18 ఇన్నింగ్స్లో 14.2 సెకండ్లతో కేవలం 213 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సూర్య లాంటి ప్లేయర్ స్థాయికి చాలా తక్కువ. అందుకే ఈ మ్యాచ్ లో అయిన సూర్య మళ్ళీ తన పాత ఫామ్ లోకి రావాలన్నది జట్టు మేనేజ్మెంట్ తో పాటు అభిమానులు అందరూ కోరిక. సూర్య ఫామ్ లోనికి వస్తే మిడిల్ ఓవర్స్ రన్ రేట్ ఒకసారిగా పెరుగుతుంది. అదే భారత్ కు భారీ స్కోర్ కు బేస్ అవుతుంది. బౌలింగ్ పరంగా భారత్ బలంగా కనిపిస్తుంది. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్ లో బౌలింగ్ చేస్తున్నారు. ఫాస్ట్ బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ మరియు హర్షిత్ రాణా కూడా బాగా రాణిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ బుమ్రా తిరిగి రావడంతో హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా ఒకరికి మాత్రమే ప్లేయింగ్ లెవెల్ ఆడే ఛాన్స్ ఉంటుంది. 5th టీ20 మ్యాచ్ కోసం ఇండియా ప్రాబబుల్ లెవెల్ ఇలా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓపెనర్గా సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, జితేష్ శర్మ, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్ భారత్కు సిరీస్ సీల్ చేసే అవకాశం. సౌత్ ఆఫ్రికా మాత్రం వరల్డ్ కప్ ముందు చివరి పరీక్ష. సిరీస్ విజయమా లేదా సమమా? ఈ మ్యాచ్లో అయినా సూర్య ఫామ్లోకి వస్తాడా అన్న ప్రశ్నకు సమాధానం అహ్మదాబాద్లో దొరకనుంది. థ్యాంక్ యూ.